ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను కవర్ చేసుకుంటందుకు, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కోసం ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆయన చేయలేని పని, ఆయన చేయకుండా ఉండలేని పని ఏదైనా ఉంది అంటే అది ఎందుకు ఆ పని అయితే లేదు అంటే ఆ పని కాకపోవడం వెనుక కేటీఆర్ ఉన్నంటారు. కేంద్ర ప్రభుత్వం ఈయన మెట్రో ఫేజ్ 2కి ఈయన చేసిన ఘనకార్యాల వల్ల మెట్రో ఫేజ్ 2ని కేంద్ర ప్రభుత్వం ఆపి పెడితేనో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తేనో దానికి కారణం ఎవరంటే మళ్ళీ కేటీఆరే కారణం. ఈయన ఏ పని చేయలేకపోయినా, ఆయనకు పని చేయడం చేత కాదు కానీ ఏ పని చేయలేకపోయినా ఆ పని కాకపోవడానికి కారణం కేటీఆరే అని చెప్పి ఒక బద్నాం చేసే కార్యక్రమాన్ని మాత్రం పెట్టుకున్నాడు. అందుకే బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలని బద్నాం చేస్తారా? మీకు పని చేయడం చేతగాకపోవడం వల్ల ప్రతిపక్షాలని బద్నాం చేస్తారా? 71 సార్లు ఢిల్లీకి పోయినరు, 15-20 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినరు. ఎందుకు ముందలికి పోతలేదు? ఎందుకు మెట్రో ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీకు లోన్ ఇస్తేందుకు వెనక ముందవుతున్నాయి? బరాబర్ అడుగుదాం. పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. రవి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గంటన్నర పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. గంటన్నర పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో పరనింద, ఆత్మస్థుతి పరనింద. మెట్రో ఫేజ్ 2కి సహకరిస్తలేరు. కిషన్ రెడ్డి కేటీఆర్కు చెప్పినట్టల్లా ఆడుతున్నాడు కాబట్టి కేటీఆర్ వద్దని చెప్పి కిషన్ రెడ్డికి చెప్తే కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్లో ఉంటాడు కాబట్టి క్యాబినెట్లో పోయి అడిగాడు. క్యాబినెట్లో పోయి ఆయన అడుగుతలేడు, నరేంద్ర మోడీతో మాట్లాడతలేడు అంటారు. ప్రతిదానికి ఈ రకంగా ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలని ఎందుకు తెర మీదకి తీసుకొస్తుండ అనుకుంటారు? శైలేష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎంతసేపు ప్రతిపక్షాలని చిల్లర మల్లరగా మాట్లాడటము, డైవర్షన్ రాజకీయాలు చేయటము, నోటికొచ్చినట్టు సందర్భము అసందర్భము, సందర్భంగా ఏది సందర్భం లేదు అసందర్భం లేదు, ఏది లేకపోయినా కూడా నోరు పడేసుకోవటము, బరి తెగించి అబద్ధాలు మాట్లాడటము, ఇక సోయిలేని మాటలు మాట్లాడము. మనలాంటి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ పదం ఉపయోగించకూడదు, కానీ వాస్తవంగా ఇలా ఆ మాట అనకపోతే ఆయన చేస్తున్నటువంటి చేష్టలు ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఆ పదం ఉపయోగిస్తున్నాం. నిజంగా ఏంది లేకపోతే ఎప్పుడు ఆయన ఈరోజు ఆయన చెప్పిన దాంట్లోనే 2004లో మెట్రో రైలు ప్రాజెక్టు స్టార్ట్ అయింది. 2014లో ఇది నిజంగా కేసీఆర్ గారు వాళ్ళ 2017 3 ఏళ్ళు లేట్ అయింది అని చెప్పారు. అసలు ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకా మిగతా కాంటెంట్ చాలా ఉంది. ఏమన్నా కనీసం అర్థం పర్థం ఉన్న మాటలు ఉన్నాయా? 2004లో మొదలైతే 2014 దాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, ఉమ్మడి రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పటి వరకు జరిగిన పని ఎంత? 28%, ఓన్లీ 28%. 2014 రాష్ట్రం అవతరించే నాటికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించే నాటికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ను అటకెక్కించి అట్లా పక్కకు పెట్టిండ్రు. ఎన్ని సమస్యలు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అక్కడి నుంచి సుల్తాన్ బజారు, మిగతా సెక్రటరియట్, మన అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ల్యాండ్ లైన్ మెట్రో అలైన్మెంట్కి సంబంధించి అన్ని ఇష్యూస్ తోటి కుప్ప చేసి పెట్టి అట్లా పక్కకు పెట్టిండ్రు. అటువంటి దాన్ని కేసీఆర్ గారు వెంటనే అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా కూడా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడే దాన్ని చేసేసి యుద్ధ ప్రాతిపదికన 2017 నవంబర్ 28వ తారీఖున ఆపరేషన్స్ ప్రజలకు ప్రయాణికులది స్టార్ట్ అయింది. అంటే అప్పటికి ఎంత తెలంగాణ ఏర్పడి 2.5 సంవత్సరాలే, 3 సంవత్సరాలు అనుకోండి హార్డ్లీ. అన్ని సమస్యలను వదిలిపెట్టి అటకెక్కిచ్చిన దాన్ని పక్క కుప్ప చేసి పెట్టిన దాన్ని చేసేసి అప్పటికో పక్కన కేంద్ర ప్రభుత్వం సహకరించలే, ఆర్థిక అనుమతుల దగ్గర సమస్యలు, లోనింగ్ దగ్గర సమస్యలు అయినా కూడా కేసీఆర్ గారు తన రాజకీయ చతురతోటి, తనకున్నటువంటి రాజకీయ అనుభవంతో, పరిణతితోటి చాలా లోతుగా పోయి ఎక్కడ ఏ విధంగా ఉంచాలో తీసుకొచ్చి దాన్ని లోన్ తెచ్చి దాని ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రజలకు చేసి దాదాపు 7-8 సంవత్సరాల పాటు వాళ్ళు 28% పనులు 2.5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ప్రజలకు ఆపరేషన్స్ స్టార్ట్ చేసి
28వ తారీఖు నుంచి 2017 నవంబర్ 28న మొదలైనటువంటి ఆపరేషన్స్ ఎక్కడైనా ఇంటరప్షన్స్ వచ్చినాయా? బ్రహ్మాండంగా నిరాటంకంగా మొదలైన రోజు నుంచి ప్రజలు రద్దీగా బ్రహ్మాండంగా వాటిని ఉపయోగించుకున్నారు. 2 phases, నాగోల్ టు రాయదుర్గం, ఎల్బీ నగర్ టు మియాపూర్ అయిపోయింది. బ్రహ్మాండంగా చేసిన తర్వాత సెకండ్ దాని విస్తరణ కోసం కూడా సెకండ్ ఫేజ్ విస్తరణ కోసం అంతటితో ఆగలే. విస్తరణ కోసము రెండో ఫేజ్ సెకండ్ ఫేజ్ విస్తరణ కోసం ఎన్ని విధాలుగా ప్లాన్ చేయాలో 6 కారిడార్లని, 72 స్టేషన్లని, ఎల్బీ నగర్ టు హయత్ నగర్, మియాపూర్ టు పటాన్ చెరువు, జేబిఎస్ టు శంషాబాద్, రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ని, రాయదుర్గం టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ విధంగా మొత్తం నాగోల్ టు ఎల్బీ నగర్ ఇన్ని 6 కారిడార్లని మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం చేసింది. చేయటమే కాకుండా దాదాపు 6,000 కోట్లతోటి టెండర్ రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని క్రియేట్ ఆ టెండర్ అయిపోయింది. వర్క్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. దాన్ని ఈలో అధికారం మార్పిడి జరిగింది. ఏం చేసింది ఈయన చేసిన పని ఏంటి? రద్దు చేసి ఇంత దిక్కుమాల పని అంటే ఇవాళ కేసీఆర్ అట అది బాగా ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ వయబుల్ ఉండే రూట్లు, ఫైనాన్షియల్లీ వయబుల్లీ అవసరమైనటువంటి ప్రాంతం ఎక్కడ పెట్టిండు ఆయన? మళ్ళీ అన్ని రద్దు చేసేట ఎక్కడో ఫ్యూచర్ సిటీ. ఇక్కడ ఎవడున్నాడు? అక్కడ ఏమున్నది? అక్కడ ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, ఇండ్లు లేవు, యాక్టివిటీ లేదు. అక్కడ ఉండేవాడు ఎవడు లేడు. అక్కడికి పెట్టాడు. నువ్వు రద్దు చేసింది ఎక్కడ? నిరంతరం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ సిటీగా ఉండి 10 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు నిరంతర రవాణా కార్యక్రమాలు జరిగేటటువంటి హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం హైటెక్ సిటీ, నీకు మణికొండ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇటువంటి దాన్ని రద్దు చేసి ఎక్కువగా ఈ మన మైండ్ స్పేస్ లో కానీ లేకపోతే అటు ప్రాంతంలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అఫోర్డబుల్ లివింగ్ దొరికే ప్రాంతాలు ఇవన్నీ శంషాబాద్ వరకు. ఈజీ కదా. ఇంకా అదంతా జరిగి ఉంటే రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా డెవలప్ అయ్యేది. రియల్ ఎస్టేట్ అద్భుతంగా బూస్టప్ అయ్యేది. హైదరాబాద్ ఎకానమీ ఎంత బూస్టప్ అయి ఉంటుంది, బూస్టప్ అయ్యేది. దాంతో అన్ని ఆ ప్రాజెక్టు రద్దు, హైడ్రా పేరు మీద దొరికిన దగ్గరల్లా గులగొట్టుడు, విధ్వంసం చేసుడు, ప్రతి పని అన్ని విధ్వంసం చేయటమే తప్ప ఒక్కటన్న నిర్మాణం చేసింది. ఒకటి చెప్పండి, ఇప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఫేజ్ 2కు అని చెప్పేసి అంటారు. ఎందుకు సహకరిస్తుంది అంటారు ఫేజ్ 2కి? ఈయన ప్రాజెక్టు పూర్తి చేస్తాడని నమ్మకం లేకనా, లేకపోతే ఈయన ఇప్పుడు ఎల్ఎన్టీని పంపించడం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదా? ఎల్ఎన్టీకి ఉన్న భూముల మీద ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఈయనకు ఇప్పుడు సహకరిస్తే ఈయన చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రజలకు మేలు కాదని కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అనుమానం వచ్చిందంటారు? శైలేష్ గారు, ఇక్కడ నిజంగా కూడా సరే పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇదే హైదరాబాద్లో సెకండ్ ఫేజు మెట్రో ప్రాజెక్టుకు క్లియరెన్స్ అయితే వచ్చింది కదా, ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా. సెకండ్ ఫేజ్ మన రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్టు, ఐటీ కారిడార్, ఎయిర్పోర్టు కనెక్టివిటీ, ఇదంతా కూడా మిగతాయి అన్నిటికి వచ్చింది కదా. దానికి అనుమతి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవాళ వాటిని రద్దు చేసి ఈయన కొత్తగా చేసిన దానికి ఎందుకు ఆపింది చెప్పండి? అంటే వీళ్ళ మైండ్లు ఎక్కడో కరెక్ట్గా లేడు అని చెప్పే కదా. వీళ్ళు చేస్తారా చెయ్యరా చేసి, మరోవైపున ఎల్ఎన్టీ అని మీద ప్రభుత్వాలు ఎవరున్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఎందుకంటే అదొక ప్రొఫెషనల్, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ఏం మళ్ళీ ఒక సింగిల్ మెన్ హెడెడ్ ఆర్గనైజేషన్ కూడా కాదు, సింగిల్ మెన్ ఓన్డ్ ఆర్గనైజేషన్ కూడా కాదు, ఫ్యామిలీ ఓన్డ్ ఆర్గనైజేషన్ కూడా కాదు, రెప్యూటెడ్. మనకు అందరికీ తెలుసు అది. ఎల్ఎన్టీని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది ఫస్ట్ ఫేజ్లో. దాన్ని అటువంటి సంస్థని ఈయన టార్గెట్ చేసిండు. ఎందుకు టార్గెట్ చేసిండు? ఎల్ఎన్టీ మెట్రో రైల్ దగ్గర టార్గెట్ చేయలే. వచ్చిన వెంటనే ఈయన కుట్రపూరితంగా అధికారం రావడానికి పన్నిన కుట్ర అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుని కుట్రపూరితంగా మేడిగడ్డ దగ్గర బదనాం చేసింది. మేడిగడ్డ దగ్గర ఆ ఎన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఎల్ఎన్టీ సంస్థ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి బాధ్యత వహించి చాలా న్యాయబద్ధంగా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసి చెప్పింది. మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి టెక్నికల్ ఇష్యూ అది మేము మా ఖర్చులతో సంస్థ ఎల్ఎన్టీ సొంత సంస్థ ఖర్చులతోటే దాన్ని విత్ ఇన్
షార్ట్ పీరియడ్లో రిపేర్ చేసి ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. అది ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎందుకు ఇష్టం లేదు అంటే ఈయన చేయడం సాధ్యం కాదని చెప్తారేమో అని చెప్పేసి ఆ సంస్థ నుంచి ఆయన కోరుకున్నాడు. అది ఇది పనికిరాదు, మేడిగడ్డ కొట్టకపోయింది, కేసీఆర్ గారు కూడా మేము చెప్పినా కూడా వినలేదు, కాబట్టి కాళేశ్వరం అయిందని వీళ్ళు చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా, కాంగ్రెస్ ప్రతి నాయకుడు చెప్పినట్టుగా ఎల్ఎన్టీ కూడా చెప్పాలని కోరుకున్నారు. దానికి ఎల్ఎన్టీ సంస్థ సిద్ధపడలేదు. ఎందుకంటే దాని వీళ్ళ రాజకీయాల కోసము ఆ సంస్థ కొన్ని ఎన్నో దశాబ్దాలుగా చేసుకున్నటువంటి రెప్యుటేషన్ అది పోగొట్టుకోలేదు కదా. అందుకోసమే తన రెప్యుటేషన్కి అవసరమైన తన న్యూట్రాలిటీని, తన ప్రొఫెషనలిజాన్ని కాపాడుకోవడం కోసం జెన్యున్గా, ఇది చాలా ఇంజనీరింగ్ చిన్న సమస్య, దీన్ని మేము ఇంజనీరింగ్ నిపుణులతోటి పరిష్కరించుకొని రిపేర్ మరమ్మతులు చేసి పూర్తిగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి దాంతో ఏమైంది, అది చెప్పడం వల్ల ఈయన దొంగతనం, ఈయన మోసకారతనం, వీళ్ళు కాళేశ్వరం పట్ల అనుసరిస్తున్నటువంటి విద్వేషపూరితమైన వ్యతిరేకమైనటువంటి అబద్ధము ఇవాళ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇది ఒక సంస్థే అధికారికంగా చెప్తుంది కాబట్టి ఈయన మోసం ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి తెలిసిపోయింది, అప్పటి నుంచే కదా ప్రజలకు అర్థమైంది. అందుకే ఏమంటే అప్పటి నుంచి ఆ సంస్థను టార్గెట్ చేసి ప్రతి సందర్భంలో ఎల్ఎన్టీ పట్ల కక్షపూరితంగా, ప్రతీకారపూరితంగా ప్రతి సందర్భంలో దానికి సంబంధించినటువంటి సిఎఫ్ఓని, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని ఎవరిను పిలిచి బెదిరించిన అన్నది కూడా జైలు పంపిస్తా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అటువంటి ఒక సంస్థ పట్ల అనుచితంగా బ్లాక్మెయిల్, బెదిరించే ధోరణిలోనే మాట్లాడటం, అవన్నీ కూడా బహిరంగ కామెంట్స్ అవన్నీ దాంతో అక్కడ అర్థమైంది ఎల్ఎన్టీని టార్గెట్ చేసి. అప్పుడు ఆ సంస్థ ఏమైంది, తను ఇక్కడ దీనికోసం చేశాను, నేను దీనికోసం ఇక్కడే చేయాల్సినటువంటి అవసరం ఏముంది, వీళ్ళతోటి నేను ఈ సంస్థ మేము ఇంత ఉన్నటువంటి వీళ్ళ రాజకీయాలకు మా సంస్థ రెప్యుటేషన్ని, మా సంస్థని క్రష్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదని అది గౌరవప్రదమైన ఎగ్జిట్ కోసం అది ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. దాన్ని నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రామాణికంగా, రాజకీయాల్లో ఉన్న ప్రామాణికంగా తీసుకొని ఎల్ఎన్టీ లాంటినే బెదిరించినటువంటి వాళ్ళు రేపు వీళ్ళు ఎవరు తీసినా కూడా దీన్ని కానియరు. కాబట్టి వాళ్ళు ఎక్కడో సంశయంలో ఇక్కడ కొంత వెనక ముందు ఆలోచించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం, తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొచ్చే ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాడు. తెలంగాణలో మెట్రో రైల్ ఫేజ్ 2ని తాకట్టు పెట్టిండు. హైదరాబాద్ సిటీ మేనేజ్మెంట్ని తాకట్టు పెట్టిండు. ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు. వరంగల్ సిటీ మేనేజ్మెంట్ని తాకట్టు పెట్టిండు, ఖమ్మం సిటీ మేనేజ్మెంట్ని తాకట్టు పెట్టిండు. వీటన్నిటి గురించి మాట్లాడదాం. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కింది. నిరుద్యోగులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిండ్రు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మెరుపు ధర్నాకు దిగిండ్రు. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. పోలీసులను మోహరించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పోలీసులను మోహరించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఏ రకంగా తెలంగాణలో నిరాశ నిస్పృహలతో ఉన్నారో ఇది మనకు అద్దం పడుతుంది. రోజు తప్పించి రోజు ఎప్పుడు చేస్తారో తెలియదు. సహనం కోల్పోయిన తెలంగాణ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు నిరసన ప్రకటిస్తున్నారు. ఈరోజు చిక్కడపల్లిలో మనం చూస్తున్నాం. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు మళ్ళొకసారి రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వచ్చిండ్రు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ డెడ్ లైన్ ముగిసి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా అయిపోయింది. అవన్నీ తుంగలో తొక్కడం వల్ల నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోయింది, అశాంతి పెరిగిపోయింది, ఆందోళన పెరిగిపోయింది. మీరు చూస్తున్నది చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగుల ప్రదర్శన. నిరుద్యోగుల ధర్నా, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం. పల్లెరావు గారు, మనం ఈ ఫ్యూచర్ సిటీ కానీ, మెట్రో కానీ, లేకపోతే హైదరాబాద్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం గురించి కానీ వెళ్ళే ముందు ఒకసారి మీ రియాక్షన్ నిరుద్యోగుల మీద. ఎందుకు నిరుద్యోగులు ఆ రకంగా 24 గంటలకు ఒకసారి ఎప్పుడు వాళ్ళు తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు?
ఇప్పుడు వాస్తవంగా జాబ్ క్యాలెండర్ అధికారంలో రావటానికి ముందు జాబ్ క్యాలెండర్ వెంటనే అన్నారు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు, 1-2 కాదు. ఎన్నికలకు ముందు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలో చెప్పిండు డిసెంబర్లో, 2023 డిసెంబర్లో చెప్పిండు. మళ్ళీ 2024 డేట్ చెప్పాడు ఆయన. 2024 డిసెంబర్ 31వ తేదీ కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఎందుకు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం చెప్పడమే కాకుండా ఒక డిజైన్ చేసి, ఒక కలర్ఫుల్గా ఒక డిజైన్ చేసి జాబ్ క్యాలెండర్ అని ఒక గ్రాఫిక్స్ చూపించారు. అసలు జాబ్ క్యాలెండర్ అంటే యూపీపీఎస్సీ అనేది ఒక 5 దశాబ్దాలుగా అద్భుతంగా ఎట్లా ఉంటుంది జాబ్ క్యాలెండర్ అనేది ఒక ప్రాక్టికల్గా అమలు చేసి చూపిస్తుంది. ఏదో పదం మంచుకుందిగా అని చెప్పేసి వాడిని వీళ్ళకి దాన్ని ఎట్లా అమలు చేయాలనేది వీళ్ళకి ఆలోచన లేదు. ఏదో కొత్త సంవత్సరం క్యాలెండర్ లేక ఓ జనవరిది ఓ డిజైన్ చేసి అది చూపించి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలో మళ్ళీ ప్రకటించి ఎంత మోసం అంటే అది. ఇవాళ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ 70,000 ఉద్యోగాలలో 70,000 ఉద్యోగాల్లో లెటర్లు ఇచ్చినారు కదా. ఇచ్చినటువంటి అన్నీ కూడా అప్పటికే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు వెరిఫికేషన్, కొన్ని టెక్నికాలిటీస్, కొన్ని రకరకాల పోలీస్కి వచ్చేసరికి కొన్ని యాంటిక్స్ వెరిఫై చేయడం, వాళ్ళకి అటువంటి వాటి ఆగిపోయినటువంటిది. వాటినిచ్చి కేవలం మేము ఇచ్చినాం 70,000 ఉద్యోగం ఇచ్చినాం 3 నెలలు అని చెప్పేసి ముచ్చట లేపుకుంటున్నారు. ఇవాళ సరే అప్పుడు చెప్పారు 70,000 ఇచ్చిండ్రు. ఇప్పుడు సంగతి ఏంది మరి? 2 లక్షల సంగతి ఏందని ఒక పక్క నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నా చేస్తున్నారని మాట్లాడతారు. సరే, లేనటువంటి మన అంశానికి వద్దాం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. 2 సంవత్సరాలు నేను కష్టపడితే మీరు గంట సేపట్లో మీరు హైదరాబాద్ సిటీని నాశనం చేసిండ్రు అని అంటాడు. ప్లస్ మొన్న ట్రాఫిక్ అస్తవ్యస్తానికి కారణమైన అధికారులని మళ్ళీ ఒకసారి అయితే నేను సస్పెండ్ చేస్తా అంటాడు. వాస్తవానికి మనం అడగదలుచుకున్నది అదే. 2 సంవత్సరాలు కష్టపడి చేసింది 1 గంటలో ఎట్లా పోతుంది? ఇప్పుడు మీరు అన్నదానికి ఆయన చెప్పిండు రోడ్ల మీద 10 లక్షల నీటిని నిల్వ చేసి బాగుందో అన్నాడు. మరి ఎక్కడ చూపించాలి? ఆయన మాట్లాడటానికి నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు ఒక హేతుబద్ధత ఉండాలి. స్టాట్స్టిక్స్ కానీ, గణాంకాలు కానీ, మిగతా సంబంధించినట్టు వాస్తవ పరిస్థితి కానీ దానికి ఏమీ లేదు. వేగంగా మాట్లాడటమే, ఏదైనా వేగంగా మాట్లాడడం, ఏదైనా బూమరంగా అవుతుంది అనగానే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఏ టాపిక్ అయినా ఎక్కడ ప్రతిపక్ష పార్టీలను బద్నాం చేయాలి, ఎక్కడ కేటీఆర్ని బద్నాం చేయొచ్చు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బద్నాం చేయొచ్చు అని వెతుక్కొని మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి మున్సిపల్ శాఖ మంత్రి ఆయన్నే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయన్నే అన్నప్పుడు ఆ రకంగా గాలికి వదిలేసి, హైదరాబాద్ సిటీని గాలికి వదిలేసి, వాస్తవాన్ని నాకు అనిపిస్తుంది అంటే ఆయన కోరుకున్నది కూడా అదే. ఇది ఇక్కడ అస్తవ్యస్తం అయిపోతే అప్పుడు ప్రజలందరూ ఈయన కొట్టే ఫ్యూచర్ సిటీ దిక్కు చూస్తారని చెప్పేసి అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. వాస్తవం మీరు అన్నది 100% నిజం. ఆయన ఉద్దేశం దాంట్లో 2 ఆబ్జెక్టివిటీస్. హైదరాబాద్ మహానగరాన్ని కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మౌలిక సదుపాయాల విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, శానిటేషన్, పారిశుద్ధ్యము, రోడ్ కనెక్టివిటీ, పవర్ కానీ, మిగతా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, వర్షాలు వచ్చినప్పుడు మేనేజ్మెంట్ విషయంలో కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది. అందుకే ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక మన కరోనా టైంలో మ్యాక్సిమం వర్షం కురిసింది. అప్పుడు కూడా హైదరాబాద్లో ఎంత వర్షం వచ్చినా కూడా వరదలు అనేది 1 గంట సేపే రోడ్ల మీద నీళ్లు కనిపించినాయి. 1 గంట తర్వాత హైదరాబాద్ ఎక్కడెక్కడ యాజ్ యూజువల్గా ఫ్రీ మూమెంట్ వచ్చేసి. కారణం ఏంటంటే కేసీఆర్ గారు హైదరాబాదు నీళ్ళ సమస్యకు ఉన్నటువంటిది ఏంటంటే కనెక్టివిటీ, రోడ్ల దగ్గర రోడ్లు, దాన్ని అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ SNDP అని కానీ, SRDP కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపు 30 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ హైదరాబాద్లో, 30 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, తర్వాత ROBs రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసింగ్స్. మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మన మణికొండ, ఆ టోలీ చౌకి, ఇవన్నీ కూడా, తర్వాత ఎల్బీ నగరు, బైరామల్గూడ చౌరస్తా, సాగర్ రింగ్ రోడ్డు, మన ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇవన్నీ విజిబుల్గా వాటన్నిటిని 1,000 కోట్ల రూపాయలు పెట్టి
చేసి వాటిని అద్భుతంగా తీర్చిదిద్దింది వాటర్ సమస్యను. 2 మళ్ళీ నాలకు సంబంధించి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాదాపు హైదరాబాద్లో ఒక 37-38 పెద్ద నాలాలు, అంటే చాలా నేరో ఉండే, దాన్ని వైడెన్ చేయడం, వాటి పక్కకు వాటికి వచ్చే ఇన్లెట్లని జాగ్రత్తగా తీయడం, రోడ్ల మీద ఉండే నాళాలకు వచ్చడం, ఆ నాలా నుంచి వచ్చినటువంటి వాటిని డైరెక్ట్ మూసీలకు కానీ అటు పంపించేసి కానీ ఎస్టీపీసీ నిర్మాణం, ఇవన్నీ వేరువేరు కాదు. ఇవన్నీ హైదరాబాదు కాంపాక్ట్గా, హైదరాబాద్ అనేది ఒక అద్భుతంగా ఉండేటటువంటి ఒక గ్లోబల్ నగరంగా ఉండటానికి, వర్షపు నీళ్ళని రోడ్ల మీద నిలవకుండా పంపించడానికి నాలాలని ఎస్ఎన్డిపిని ఉపయోగించిండు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్లియర్ చేసిండు. తర్వాత ఇళ్లలో నుంచి వచ్చేటటువంటి బయో వేస్టేజ్ డ్రైనేజీ వాటర్ని ఎస్టీపీలకు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ మూసీలకు మిగతా నాలాలకు పంపించే కార్యక్రమం చేసిండు. 3వది ఇండస్ట్రీ ఉంది. మన హైదరాబాద్లో ఎంత లేదన్నా హైదరాబాదు మనకు పటాన్ చెరువు కానీ, మీకు ఇక్కడ బాలనగర్ కానీ, మిగతా ఇక్కడ అజామాబాద్ కానీ, చర్లపల్లి, ఇటువంటి చోట ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి వాటర్ ఉన్నది, కెమికల్ రసాయనాలతో కూడినటువంటి వాటర్ ఉంది. వాటిని కూడా పంపించేసి చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి హైదరాబాదులో ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు. ట్రాఫిక్ జామ్ అయినా ఇంత నిజంగా వీళ్ళు చేసినట్టు ఇప్పుడే ఉంటుంటే 2014 9:30 కాలంలోనే కేసీఆర్ గారు ఈ ఫ్లైఓవర్లు, ఈ అండర్ పాసింగ్లు, ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఈ ఎస్ఎన్డి ఇవన్నీ చేయకపోయింటే ఈపాటికి హైదరాబాదులో ఒక మనిషి హైదరాబాద్లో బంజారా హిల్స్లో బయలుదేరినటువంటి వ్యక్తి ఎల్బీనగర్ రీచ్ అవ్వడానికి 4-5 గంటలు పట్టింది. ఎల్బీనగర్లో బయలుదేరి కూకటిపల్లి పోవాలనుకున్నటువంటి 4-5 గంటలు పట్టింది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ 2.5 సంవత్సరాలు చేసిన ఈ విధంగా అప్పటికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఆన్గోయింగ్ ఆల్రెడీ ఒక ప్రాజెక్టు, ఒక బ్రిడ్జి కానీ లేకపోతే ఒకటి కానీ చేస్తున్నటువంటిది రాత్రి పూర్తి కాదు, టెక్నికాలిటీస్ ఉన్నది. ఉదాహరణకి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మూసీ మీద ముసారాంబాగ్ దగ్గర పెద్ద బ్రిడ్జి, మన చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఎట్లా ఉంటుందో ప్యారలల్గా అక్కడ అటువంటి బ్రిడ్జ్ ఒకటి పెద్ద దానికోసము ఆల్రెడీ కేసీఆర్ గారు ప్లాన్ చేసిండు. ఆల్మోస్ట్ అప్పటికే ప్లాన్ చేయటమే కాదు, నిర్మాణాలు కూడా మొదలుపెట్టి స్లాబ్ లెవెల్కు వచ్చింది. పిల్లర్స్ తీసి స్లాబ్ కూడా పడింది. వాటిని 2.5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఈ రోజు ఈ క్షణానికి దాంతో ఏమైంది, వాటి పని అంతా అది. ఒక ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పాను నేను, ఎందుకంటే అది ఇమీడియట్గా పాసింగ్. అది హైదరాబాదు, దిల్సుఖ్ నగరు, ఆ ప్రాంతం మల్లకపేట, ఆ ప్రాంతాల నుంచి సిటీలకు వచ్చేటటువంటి చాలా పెద్ద రద్దీగా ఉండేటువంటి రోడ్ అది ముసారాంబాగ్ బ్రిడ్జి మూసీ మీద. ఇవాళ ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న బ్రిడ్జి లేదు, నిర్మాణం ఆగిపోవటం వల్ల నీకు ఎంత ఇబ్బంది అంటే ఆ ప్రాంతంలో గంటల తరబడి ఎక్కడెక్కడో తిరగాల్సింది. వర్షం వచ్చింది అనుకోండి ఇంకా ఇబ్బంది. ఒక ఎగ్జాంపుల్ నేను ఒక్కటి చెప్తున్నా, సిటీ చుట్టుపక్కల చాలా అటువంటి వాటన్నిటిని ఎక్కడ వేసినటువంటి అక్కడే చేసి కేవలం ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ను ఫెయిల్ చేసినట్లయితే హైదరాబాద్ మహానగరంని ఇక్కడ వర్షం వచ్చినా, ఇది వచ్చినా, నీళ్ళు వచ్చినా, ఇంకొచ్చినా మనం ఉండలేమన్నటువంటి ఒక భయానక వాతావరణం సృష్టిస్తే హైదరాబాద్లో కొందరు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీకి పోతారు కొందరు. రెండవది తన గురువు చంద్రబాబు నాయుడు కోసం అమరావతికి పోతారు. ఈ 2 లక్ష్యాల కోసమే హైదరాబాద్ని ఎంత అతలాకుతలం చేసి అస్థిరపరిచి గందరగోళపరిచేటటువంటి ఒక కుట్రపూరితంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వర్షాలు పడితే చాలు తెలంగాణలో ఉండే ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గడిపే పరిస్థితి వచ్చింది. మనం వరంగల్లో చూసినాం, ఖమ్మంలో చూసినాం, హైదరాబాద్లో చూసినాం ఏ రకంగా ఈ మురుగునీటి మేనేజ్మెంట్ అనేది ప్రభుత్వం విఫలమైందో, ఏ రకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ విఫలమైందో, ఏ రకంగా వరదలను నిర్వహించడంలో విఫలమైందో చూసినాం. వరంగల్ ఖమ్మం గురించి, హైదరాబాద్ జంట నగరాల తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరం ట్రై సిటీ వరంగల్, కాజీపేట, హనుమకొండ. వరంగల్, కాజీపేట, హనుమకొండలో గత సంవత్సరం కురిచిన వర్షాల వల్ల 25 కాలనీలు అక్కడ మునిగిపోయినాయి. ప్రజలు దాదాపు వారం రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు మునిగిపోయినాయి, వాళ్ళ ఆస్తులు నష్టం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పటాలాన్ని వేసుకొని అక్కడ పర్యటించి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండు. మేము ఈ వరంగల్ పట్టణంలో ఉన్న నాలాల అభివృద్ధి కోసం, నాలాలను క్లియర్ చేసేందుకోసం, నాలాలు పెద్దగా చేసేందుకోసం ఒక ప్రణాళిక చేస్తాం, అది వచ్చే వర్షాకాలం లోపల పూర్తయిపోతుంది అన్నాడు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలా విస్తరణ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆ పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి వాటన్నింటినీ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్లను పిలిచింది. 158 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచింది. ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ కంపెనీ పిలిచి ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వమని చెప్పింది, ఒక డిపిఆర్ ఏమని చెప్పింది. ఆ డిపిఆర్ ఆ కంపెనీ ఒక 2-3 నెలలకే ఇచ్చేసింది. ఆ డిపిఆర్ ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ చీఫ్ R&B దగ్గరనే ఉంది, కానీ దాన్ని ముందలికి తీసుకుపోలేదు. దాని మీద సమీక్ష నిర్వహించే సమయం ముఖ్యమంత్రి దగ్గర లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళా వర్షాకాలం వచ్చింది, వరంగల్ ప్రజలు ఆందోళనతో ఉన్నారు. రవి గారు, వరంగల్లో గత సంవత్సరం మనం చూసినాం, ఇక్కడ మనం చెప్పినట్టుగా 2024 సెప్టెంబర్లో ఈ నాలా పొంగడంతో 25 కాలనీలు అక్కడ నీట మునిగినాయి. వరంగల్లో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది ఒక వారం 10 రోజుల పాటు. ముఖ్యమంత్రి ఏమేమో చేస్తా అని హామీలు ఇచ్చిండు, కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆ మాట మర్చిపోయాడు ఆయన. శైలేష్ గారు, వరంగల్ నగరానికి సంబంధించి మీరు చెప్పినట్టు గత సంవత్సరం అక్టోబర్లో వచ్చింది, పెద్ద వచ్చింది. వచ్చినప్పుడు ఈయన పోయి పెద్ద ఏదో చేసినట్టు చేసిండు. ఒక 1200 కోట్లతో మొత్తం అద్భుతం అని చెప్పేసి ఒక అల్లావుద్దీన్ అద్భుతం చెప్పని చూపించవచ్చు. 1200 కోట్లు వాళ్ళు ప్రైవేట్ కన్సల్టెన్సీ చెప్తే వాళ్ళు 1200 కోట్లతోటి ఎస్టిమేషన్ వేసిండు. దాన్ని సబ్మిట్ కూడా చేసిండు, డిపిఆర్ ఇచ్చేసిండు. అది ఎక్కడ ఉంది? ఈఎన్సీ దగ్గర అట్లనే టేబుల్ మీద ఉన్నది, అయిపోయింది. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్నటువంటిది లేదు. దీనికి ఇంకంటే ముందు ఇంకా కూడా ఏంటంటే, అంతకంటే ముందు కూడా మాట్లాడాలి. వాస్తవంగా వరంగల్ నగరానికి వరద ముప్పు ప్రధానంగా కారణం ఏందన్నది బాగా కనిపించింది ఎప్పుడంటే 2022 సంవత్సరంలో. ఎందుకంటే కరోనా తర్వాత హరితహారము, గ్రీన్ బెల్ట్ విపరీతంగా పెరిగిన తర్వాత ఏంటంటే రెయిన్ ఫాల్ అనేది బాగా పెరిగింది. ఆ 2022 సంవత్సరంలో దాని ప్రభావం అనేది బాగా కనిపించింది. అప్పుడు ఎందుకు సమస్య ఉత్పన్నమైంది, ఆ సమస్యకు మూలం కూడా అర్థమైంది. ఏంది, అక్కడ బొందివాగ అనేది ఒకటి ఉంటుంది, బొందివాగన అలా. దాంట్లో దాదాపు 40 నుంచి 45 చెరువులు నిండిన తర్వాత ఉంటాయి కదా, వాటికి సంబంధించినట్టు అలుగులు అంటే మత్తడి దూకి అలుగులు బారినటువంటి ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చేసి దాంట్లో చేరుతాయి, దాంట్లో వస్తాయి. ఎప్పుడు వర్షాపాతం విపరీతంగా ఉన్నప్పుడు. ఇది ఈ గ్రీన్ బెల్ట్ పెరిగిన తర్వాత ఎప్పుడైతే మన హరితహారం కాంటెక్స్లో తెలంగాణలో ప్రతి సంవత్సరం వర్షాపాతం అంతకంటే ఉన్న సగటు కంటే కూడా ఇప్పుడు మనకు 10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చాలా గగనంగా ఉంటుండే అంతకుముందు, బిఫోర్ 2014. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ లాంటి చోట, మిగతా తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు చూసినా కూడా 20, 25, 30 సెంటీమీటర్ల దాకా కూడా వర్షపాతం మనకు నమోదవుతుంది. సహజంగా మనం చూస్తున్నాం. దాంట్లో వెంటనే చెరువులు అన్ని కూడా పొంగుతున్నాయి. బొంది వాళ్ళ ఆ చెరువులతో బొంది వాళ్ళతో బొంది వాగుతోటి దాంట్లో వచ్చేసి దానివల్ల వరంగల్ నగరం అంతా కూడా ముంపు గురి అవుతుంది. వెంటనే ఒక 25 నుంచి 30 కాలనీలు హైలీ ఎఫెక్టెడ్గా ఉంటున్నాయి. దానికోసము ఎప్పుడైతే 2022లో వచ్చిందో కేటీఆర్ గారు యాజ్ ఏ అర్బన్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన పని ఏంటంటే, దానికి సమస్య పరిష్కారాన్ని, ఆ నాలని విస్తరణ కోసము ప్లాన్ చేసి దానికి సంబంధించిన పనులు, అనుమతులు, ఫండింగ్ అలాంటి పనులకు సంబంధించినటువంటి ప్రాసెస్, కంప్లీట్ అలొకేషన్ అవన్నీ అయింది. టెక్నికల్గా వర్క్స్ చేయాలి కదా, ఆలోపు గవర్నమెంట్ మారింది, ప్రభుత్వం మారిన వెంటనే సహజంగానే ఇంకా రేవంత్ రెడ్డి గారు సహజ ధోరణి కదా, అంతకుముందు ఏమున్నా కూడా రద్దు చేసా, వాటన్నిటిని రద్దు చేసి అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేసాడు, అదే పనులని సేమ్ వర్క్స్ని 125 కోట్లతోటి మళ్ళీ శంకుస్థాపన చేసి రెండవసారి 158 కోట్లతోటి శంకుస్థాపన చేసిండు. శంకుస్థాపన చేసి వాటినైనా పూర్తి చేసిందంటే మళ్ళీ అవి లేదు, అవి ఎక్కడికక్కడే ఉన్నాయి. వాటి పనులు కూడా 11 పని చేసేవాడు కాంట్రాక్టరు, వాటిని చేస్తే 11 కోట్ల పని చేసి బిల్లు పెట్టుకుంటే వానికి బిల్లు ఇవ్వకపోతే వాడు దండం పెట్టి 2025లోనే చేతులు ఎత్తేసి ఆ పనులు ఆపేసి కూర్చున్నాడు. ఇది వీళ్ళు చేసే పని. ఇది వరంగల్కి నిజంగా కేటీఆర్ గారు రూపకల్పన చేసినటువంటి ఆ సమస్యకు మూలాన్ని అప్పుడు వెంటనే ఆ పనులనే కంటిన్యూషన్ చేయి వెంటనే వాటిని పూర్తి చేస్తుంటే వరంగల్ నగరానికి ఆ ఇబ్బంది ఉండేది కాదు. ఎంతసేపు వాళ్ళు చేసింది తప్పు, నేను చేసేది కరెక్ట్ నిరూపించాలి చేయాలి కదా.
నిజంగా సరే రైట్, కేసీఆర్ అందుకే వాళ్ళు చేసిన తప్పు కాబట్టి మేము ఆ పనులు చేయము. కరెక్ట్, కేసీఆర్ చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు. ఆ తప్పనే నీ పేరు రావాలనే కదా మళ్ళీ అదే పనులని రద్దు చేసి మళ్ళీ నువ్వు 150 కోట్లతోటి నీకు కాంట్రాక్టులు కావాలి, నీ మనుషులకి నీ కాంట్రాక్టులు కావాలి, కొత్త కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కోసం రద్దు చేసుకున్నావు, శంకుస్థాపన చేసినావు. పేరు కాంట్రాక్ట్ల కోసం, పైసల కోసమేమో వాటిని రద్దు చేసినావు, మళ్ళీ కాంట్రాక్ట్ రవి గారు సమయం తక్కువ ఉంది. ఇంకోటి ఖమ్మం గురించి కూడా మాట్లాడాలి. ఖమ్మంలో కూడా ఆ బుడమేరు మున్నేరు వాగు 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పేసి సేమ్ అక్కడ కూడా ఆ సమస్య వచ్చినప్పుడే కేసీఆర్ గారు అప్పుడే దానికి సంబంధించినటువంటి 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ మున్నేరు వాగు. ఎందుకంటే ఖమ్మం టౌన్ చుట్టూ ఏమైతే టౌన్ అంతా కూడా ఏంటంటే మున్నేరు వాగు ఉంటుంది. మున్నేరు అది అంటే గోదావరికి ఉపనది మున్నేరు. ఆ మున్నేరు విపరీతంగా ఉంటుంది. దాన్ని రెండు వైపులా 17 కిలోమీటర్ల టూ సైడ్స్ మున్నేరుకు రిటైనింగ్ వాల్ కడితే మా ఖమ్మం నగరానికి వరదల ప్రమాదం ఉండదని చెప్పేసి ప్లాన్ చేస్తే అవి కూడా సేమ్ ఎక్కడ వేసినా ఇప్పటి వరకు ఆ రోజు ఎక్కడ ఉందో సేమ్ అదే స్థితిలో ఉంది తప్ప ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ ఉందో కేటీఆర్ గారు 1 ఇంచు ముందుకు పోలే. ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి చేయలే. ఇది వీళ్ళు చేసే పనులు. బయటికి మాట్లాడే ఇక ఏమనంటే ఏమైందంటే అన్నింటికి ఏమో అంటారు చూడు, మనకు సహజంగా సర్వరోగనికల కేసీఆర్ కారణము, కేటీఆర్ కారణం. 2.5 ఏళ్ళు అధికారం అప్పజెప్పి ఉన్నటువంటి అన్నీ కూడా పరిపాలనని కుప్పజేసి మీ వికృత చేష్టలతోటి, మీ దాష్టికంతో ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన అస్తవ్యస్తం చేసి మీ దాష్టికంతో, మీ వికృత మనస్తత్వంతో ప్రజల ఉసురు పోసుకొని తెలంగాణని విధ్వంసం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టిస్తున్నారు. పరిపాలన సవ్యంగా పరిపాలన చేయకుండా ప్రజలకు ఒక మంచి వాస్తవంగా నిజంగా 9.5 ఏళ్లలో దేశంలో ఎక్కడి ప్రాంతం ప్రజలు అయినా కూడా ఎవరైనా కూడా హైదరాబాద్లో అమ్మ కరెంటు విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, నీకు రోడ్ కనెక్టివిటీ విషయంలో కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, వర్షాలు వరదల విషయంలో కానీ హైదరాబాద్ చాలా హాయిగా ఉంది, మనం ప్రశాంతంగా బతకొచ్చు అని బయటలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల దేశంలో వేరువేరు కాస్మోపాలిటన్ సిటీస్లో వేరువేరు నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా డ్యూరింగ్ 2014, 2023 ఆ వాతావరణానికి చూసి అట్రాక్ట్ అయ్యి హైదరాబాద్లో వచ్చి కొనుక్కున్నారు. కాబట్టే హైదరాబాద్లో ఇంత హైరేజ్, 100 హైరేజు అంతస్తుల భవనాలు, ఇన్ని విల్లాసు, ఇంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అద్భుతంగా జరిగింది. దానికి సైమల్టేనియస్ అనే మా హైదరాబాద్లో మన సాఫ్ట్వేర్లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాకంటే 3 లక్షల ఉద్యోగాలు ఉంటే 2023 నాటికి 10 లక్షల ఉద్యోగులు వచ్చారు ఐటీ ఇండస్ట్రీస్లో. ఇవన్నీ కూడా ఊరికే జరగలే. వాటన్నిటిని భయపెట్టించి ఇవాళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి గందరగోళం చేయడమే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న పని. అంతకు మించి థ్యాంక్ యూ పల్లెరావు గారు ఈరోజు మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.